హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? మన ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఇందులో భాగంగా ప్రధాని మాట్లాడుతూ నవ సూత్రావళిని నిర్దేశించటం జరిగింది. అంటే 9 సూత్రాల్ని చెప్పటం జరిగింది. ఏంటి ఆ 9 సూత్రాలు? చూడండి. 1, ప్రతి నీటి చుక్కని కూడా పొదుపు చేయాలి. నీటి సంరక్షణ మీద ప్రజల్ని చైతన్యవంతులని చేయటం. 2వది, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకి డిజిటల్ లావాదేవీలు అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి అవగాహనని కల్పించాలి. ఆన్లైన్ చెల్లింపుల గురించి వివరించటం. అంతేకాదు ఇంకా గ్రామం, ప్రాంతం, పట్టణం, నగరం ఏవైతే మనం నివసిస్తూ ఉన్నామో వాటన్నింటినీ మరింత పరిశుభ్రంగా తయారు చేసేందుకు పనిచేయాలి. అంటే ఇక్కడ స్వచ్ఛ భారత్ అన్నటువంటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా పిలుపునిస్తున్నారు. అలాగే స్థానిక ఉత్పత్తుల్ని ఎక్కువగా ప్రోత్సహించటం. భారత్లో తయారీ అన్నటువంటి మనకి పథకం ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా, దాన్ని మరింతగా ప్రోత్సహించటం, మన భారతదేశంలో తయారైన ఉత్పత్తుల్ని వాడటం. అలాగే మొదట మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని సందర్శించటం. అంటే ఏంటి? డొమెస్టిక్ టూరిజంని పెంపొందించాలి. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన వచ్చినప్పుడు ముందు మన దేశాన్ని సందర్శించాలి అనుకునేటటువంటి దృక్పథం పెరగాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే రైతులకి సహజ వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పించాలి. అంటే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తూ ఉన్నారు. మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి ఉంటుంది, న్యాచురల్ ఫార్మింగ్ అనేసి ఉంటుంది. ఇవి రెండు డిఫరెంట్ అండి. చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ నే న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ న్యాచురల్ ఫార్మింగ్ కి ఆర్గానిక్ ఫార్మింగ్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఇక్కడ సహజ వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పించాలని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన భూమిని రక్షించుకోవటానికి ఇది చాలా అవసరమని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం రోజు తీసుకునే ఆహారంలో శ్రీ అన్నం అనేసి పిలుస్తూ ఉంటాం. వేటిని? చిరుధాన్యాల్ని, మిల్లెట్స్ ని మనం శ్రీ అన్న అనేసి నామకరణం చేయటం జరిగిందవునా. సో వాటిలో మనం తీసుకునే ఆహారంలో ఈ చిరుధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. సూపర్ ఫుడ్ గా దీన్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా చెప్పారు. అంతేకాదు మనం 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా జరుపుకుంటూ ఉన్నాం అవునా. ఆ నేపథ్యంలో కూడా ఇది ఇంపార్టెంట్. అంతేకాదు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. యోగా లాంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. క్రీడల్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఇక్కడేంటి, మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని జూన్ 21ని జరుపుకుంటాం అవునా. అలాగే క్రీడలకి సంబంధించి ఖేలో ఇండియా అనేసి ఇలా వివిధ రకాల కార్యక్రమాలని అమలు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే చివరిగా కనీసం ఒక్క పేద కుటుంబానికైనా ఇక్కడ అండగా నిలవాలి, సహాయం చేయాలి. ఇది దేశంలో పేదరికం అంతం కావటానికి సహకరిస్తుంది అన్నటువంటిది. ఈ నేపథ్యంలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి. మొత్తం ఎన్ని లక్ష్యాలున్నాయి? 17 లక్ష్యాలున్నాయి. అందులో పేదరికాన్ని అంతం చేయటం గురించి తెలిపేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? దీని ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ నవ సూత్రాలు పక్కన పెడితే మన దేశంలోని వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని తీసుకురావటం జరిగింది, నిర్మించటం జరిగింది. దీని పేరు ఏంటి? స్వరవేద మహామందిరం. గుర్తుంచుకోవాలి, స్వరవేద మహామందిరం అన్నటువంటిది మన దేశంలో ఎక్కడ ఉంది అని అడిగితే వారణాసిలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోక్సభలో మొన్న సెక్యూరిటీ బ్రీచ్ అన్నటువంటిది జరిగింది అవునా. ఆ నేపథ్యంలో భద్రతా వైఫల్యం మీద నిరసనలు అనేవి విపక్ష ఎంపీలు చేయటం జరిగింది. అందుకనేసి మొత్తం 78 మంది ఎంపీల మీద పార్లమెంట్ లో సస్పెన్షన్ వేటు వేశారు. అందులో లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది మీద ఈ సస్పెన్షన్ వేట్ అన్నటువంటిది పడింది. అలాగే 14 మంది ప్రవర్తన మీద హక్కుల కమిటీ విచారణకి కూడా ఆదేశించటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ని సస్పెండ్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అనేసి గనక మనం చూస్తే, ఎవరు ఎంపీస్ ని సస్పెండ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు? లోక్సభ మరియు రాజ్యసభకి సంబంధించి ఎవరు ఈ అధికారాన్ని కలిగి ఉంటారు అంటే, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్, అదే రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ ఈ యొక్క అధికారాన్ని కలిగి ఉంటారు. మరి దీనికి సంబంధించిన టర్మ్స్, కండిషన్స్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే, ఆ సెషన్ వరకు మాత్రమే ఆ సస్పెన్షన్ మ్యాక్సిమం పీరియడ్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు ఇక్కడ గమనించాలి, ఆ సస్పెండెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కమిటీస్ యొక్క మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వటానికి ఆ ఛాంబర్లోకి ఎంటర్ అవ్వకూడదు. అంతేకాదు అతనికి ఈ డిస్కషన్ లేదా సబ్మిషన్ కి సంబంధించి ఎలాంటి నోటీసెస్ వెళ్ళటానికి కూడా అతను ఎలిజిబుల్ కాదు. అంతేకాదు అతని యొక్క క్వశ్చన్ కి రిప్లై ఇవ్వటానికి కూడా అతను తన యొక్క రైట్ ని కోల్పోతారు.
మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి ఆర్టికల్ 122 అన్నటువంటిది ఇంపార్టెంట్. ఆర్టికల్ 122 ఏం చెప్తుంది అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని కోర్టు ముందర క్వశ్చన్ చేసే అధికారం అనేటటువంటిది లేదు అన్నట్టుగా ఆర్టికల్ 122 చెప్తుంది. కానీ కోర్ట్స్ అన్నటువంటివి లెజిస్లేచర్ యొక్క ప్రొసీజరల్ ఫంక్షనింగ్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ 2021లో ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది. ఏమని? 12 మంది బీజేపీ ఎమ్మెల్యేస్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా. దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లటం జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ మాన్సూన్ సెషన్ ఏదైతే ఉంటుందో దానికి కాకుండా అంతకన్నా ఎక్కువగా ఆ సస్పెన్షన్ అన్నటువంటిది పాస్ అవ్వదు, అంటే ఆ సెషన్కి మాత్రమే అది పరిమితం అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం 78 మంది ఎంపీలని ఇలా సస్పెండ్ చేయటం జరిగింది. ఇది మన భారత పార్లమెంట్ చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత ఎక్కువ మంది ఎంపీలు సస్పెండ్ అవ్వటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా UNFCCCకి సంబంధించినటువంటి COP28 సదస్సు అన్నటువంటిది ముగిసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి పిలుస్తాం. అయితే ఇందులో ఏమని నిర్ణయించారు? శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి ప్రత్యామ్నాయ ఇంధనాలంటే ఏంటి? ఇప్పుడు మన దేశం అన్నటువంటిది 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో నెట్ జీరో అంటే ఏంటి? మనం విడుదల చేసేటటువంటి ఈ కర్బన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాతావరణం మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించకూడదు, అంటే న్యూట్రల్ గా ఉండాలి మన ఎమిషన్స్ అన్నటువంటివి. అలాగే వాతావరణం దాన్ని డైజెస్ట్ చేసుకునేటటువంటి కెపాసిటీ అన్నటువంటిది రెండు సేమ్ గా అవ్వాలి, అంతేనా? మరి ఈ నేపథ్యంలో మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ లేదా ఆల్టర్నేటివ్ ఇంధనాలు అనేసి పిలుస్తూ ఉన్నాం. ఏమేమి ఆల్టర్నేటివ్ ఇంధనాలు ఉన్నాయి? ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఒకటి, మనకి చాలా లిమిటెడ్గా పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్లోకి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకని? మన ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అన్నటువంటిది మరింతగా పెరుగుతోంది. దాంతో ఎక్కువగా ఈ ఫ్యూయల్స్ అవసరం అనేది పెరుగుతోంది. ఆ నేపథ్యంలో ఏమేమి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి చెప్పండి. మొదటగా CNG, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నటువంటిది, అవునా? రెండవది వచ్చేసరికి గ్యాసోహాల్ అనేసి మనం పిలుస్తుంటాం. గ్యాసోహాల్ అనేది ఫ్యూయల్కి ఒక ఆల్టర్నేటివ్ అనమాట. ఇందులో పెట్రోల్ని ఆల్కహాల్తో కలుపుతారు. అది కూడా షుగర్ కేన్ జ్యూస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ పెట్రోలియం అన్నటువంటిది మనకి ఎక్కువగా మన దేశంలో వినియోగం అనేది పెరుగుతూ ఉంది. దాంతో పొల్యూషన్ పెరుగుతూ ఉంది. కానీ ఆ పెట్రోలియం యూసేజ్ని, పొల్యూషన్ని తగ్గించడానికి కూడా ఈ గ్యాసోహాల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే బయోడీజిల్ అన్నటువంటిది. బయోడీజిల్ అంటే ఏంటి? ఈ డీజిలే కానీ ఆల్టర్నేటివ్గా వేరే వాటి నుంచి ప్రొడ్యూస్ చేయటం అనమాట. అంటే CNG కన్నా తక్కువ పొల్యూషన్ అనేటువంటిది బయోడీజిల్ ద్వారా ఉంటుంది. అంతేకాదు మనకి హైడ్రోజన్ ఫ్యూయల్స్ అనేసి రీసెంట్గా నేషనల్ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే సోలార్, విండ్ ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్గానే చెప్తాము. అయితే ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెడీమేడ్గా మనకి అందుబాటులోకి రావు. ఈ పెట్రోలియం ఏవైతే రెడీమేడ్గా ఉంటాయో అలాగా ఇది అందుబాటులో ఉండదు. వీటిని తయారు చేయాలి. దీనికి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేటటువంటిది అవసరం. అంతేకాదు ఇది మన యూసేజ్కి తగినట్టుగా ఇవి చాలా మోడర్న్గా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంపార్టెన్స్ అన్నటువంటిది ఇంకా అంత ఎక్కువగా వీటికి గెయిన్ అవ్వలేదు కూడా. మరి అడ్వాంటేజెస్ ఏంటి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ వల్ల? ఒకటి, ఇవి రెన్యూవబుల్, అవునా? సో రెన్యూవబుల్ అంటే ఏంటి? వీటి యొక్క యూసేజ్ అనేది మనం వాడే కొద్దీ తగ్గదు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఇవి ఏంటి? శిలాజ ఇంధనాలు. ఇవి వాడే కొద్దీ తగ్గుతూ వస్తాయి. కానీ ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అన్నటువంటివి వాడే కొద్దీ తగ్గుతూ ఉండవు, మళ్ళీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంతేకాదు ఇవి డొమెస్టిక్గానే మనకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మనం ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. నార్మల్ ఫ్యూయల్స్తో, శిలాజ ఇంధనాలతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఎక్స్పెన్సివ్. అంతేకాదు తక్కువ పొల్యూషన్ని ఇవి ఎమిట్ చేస్తాయి. ఎకనామిక్గా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫార్మర్స్కి కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ని తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్కి లార్జెస్ట్ క్యాలరీ వాల్యూ అన్నటువంటిది ఉంటుంది. సో ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని మనం ఎందుకని ఇంత ఎక్కువ మొత్తంలో వాడట్లేదు అంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటవి? ఒకటి, వీటికి కావాల్సినంత టెక్నాలజీ అన్నటువంటిది మన దగ్గర లేదు. ఇందాకే చెప్పుకున్నాం టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నటువంటిది అవసరం అనేసి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటిది కూడా దీనికి చాలా అవసరం.
అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెత్రోపా కానివ్వండి, అలాగే ఇంకొన్ని బయోడీజిల్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ని కల్టివేట్ చేయాలి అన్న దానికి ల్యాండ్ అనేటటువంటిది అవసరం. ఇప్పుడు మనం ఫుడ్ క్రాప్ కల్టివేషన్ ఏదైతే ల్యాండ్ చేస్తున్నామో దాన్ని కొంచెం వీటికి వాడాల్సి వస్తుంది. సో ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందేమో అన్నటువంటి క్వశ్చన్ ఒకటి మనకు అరైజ్ అవుతుంది. అలాగే ఈ ఇథనాల్కి సంబంధించి ప్రొడ్యూస్ చేయడానికి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షుగర్ కేన్ వీటిని ఎక్కువగా వాడుతున్నాం. దానివల్ల ఆల్రెడీ చక్కెర ఉత్పత్తి అనేటటువంటిది తగ్గిపోయింది. సో అలాగా ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ వస్తుందేమో వీటి ద్వారా కూడా అన్నటువంటి భయం ఒకటి. అలాగే హైడ్రోజన్ అన్నటువంటిది ఎక్స్ప్లోజివ్, స్టోరేజ్ కి సంబంధించి కూడా మన దగ్గర ప్రాబ్లం అనేటటువంటిది ఉంది. R&D అన్నటువంటిది మన దగ్గర సరిగ్గా లేదు. అలాగే ఈ జెట్రోపా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయోడీజిల్ గా యూజ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తే ఈ బయోడీజిల్, అలాగే ఈథనాల్, అలాగే ఈ సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి టెక్నాలజీని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా మనం ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవులు అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి బంధాలు ఎలా ఉన్నాయి రెండు దేశాల మధ్య అన్నటువంటిది. రీసెంట్ గా చూస్తే మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికలు అనేవి జరగటం, ఆ అధ్యక్ష ఎన్నికల్లో ప్రో చైనా వాది అయినటువంటి మహమ్మద్ మొయిజు ఇతను అధ్యక్షుడిగా ఎన్నికవటం, దాని నుంచి కూడా రెండు దేశాల సంబంధాలు అనేవి కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవుల నుంచి మన భారత బలగాల్ని వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగా కోరటం ఒక ఎత్తైతే, రీసెంట్ గా ఏదైతే మన భారతదేశానికి అలాగే మాల్దీవులకి మధ్య బయోలేటరల్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఒకటి ఉంది. అది కూడా దేనికి సంబంధించి హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రాజెక్టుకి సంబంధించి, లేదా హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా సముద్రంలో లోతు అనేటటువంటిది ఎంతగా ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కడ షిప్స్ అనేవి వెళ్ళొచ్చు, ఏ ప్రాంతంలో ఎక్కడ ట్రేడ్కి అనుకూలంగా ఉంటుంది, ఎంత లోతులో భూమి అన్నటువంటిది ఉంది ఈ సముద్రంలో, ఇలాగా వివరాలన్నింటినీ కనుక్కోవటానికి, డేటాని తీసుకోవటానికి ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది 2024వ సంవత్సరం జూన్ నాటికి ముగియబోతోంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏంటి, ఈ రెండు దేశాల్లో ఏ దేశం దీని నుంచి వెనక్కి రావాలన్నా కూడా 6 నెలల ముందుగానే అవి తెలపాల్సి ఉంటుంది. ఇదిగో మేము మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకోవాలనుకోవట్లేదు అన్నట్టుగా. ఆ నేపథ్యంలోనే రీసెంట్ గా మాల్దీవులు ఇదిగో 2024 జూన్తో ఈ ఒప్పందం అనేది ముగియబోతోంది, దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించుకోవాలనుకోవట్లేదు, దీన్ని మేము ఎండ్ చేయాలనుకుంటున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ రెండు విషయాల నేపథ్యంలోనే మాల్దీవులకి మనకి ఇప్పుడు ఇష్యూ అన్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ ఎందుకని ఈ ఇష్యూ అన్నటువంటిది మనకి పెద్దగా కనపడుతోంది అంటే, మాల్దీవులు అన్నటువంటిది హిందూ మహాసముద్రంలో భాగమా, అయితే ఈ ఏరియా ద్వారా చాలా వరకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే చైనాకి ఇక్కడ మరింతగా ప్రాబల్యం పెరగకూడదు అని మన భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇది ఒక అడ్డుగా ఉంది. అంతేకాదు ఈ మాల్దీవులు అన్నటువంటి ఇంతకు ముందు ఇండియా ఫస్ట్ అనేటటువంటి పాలసీ ఉండేది, కానీ ఆ పాలసీని కూడా మార్చేసి వేరే దేశాలని ప్రియారిటీగా తీసుకుంటోంది. వీటన్నింటి నేపథ్యంలో మాల్దీవులు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజికల్గా కావచ్చు, టూరిజం పర్పస్కి కావచ్చు, ట్రేడ్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి కంట్రీ ఇప్పుడు చైనా వైపుగా వెళ్తుంది అంటే మనకి ఇండైరెక్ట్గా ఒక థ్రెట్ అన్నటువంటిది పోస్ట్ చేస్తూ ఉన్నట్టే. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య బంధాలు అన్నటువంటివి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త కోవిడ్ వేరియంట్ అయినటువంటి JN.1 అన్నటువంటిది కేరళలో ఈ JN.1 కోవిడ్ రకానికి సంబంధించినటువంటి కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నింటికీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖలు రాయటం జరిగింది. ఈ JN.1తో జాగ్రత్తగా ఉండండి, కొన్ని రకాల నియంత్రణ చర్యలు అనేటటువంటివి చేపట్టండి, ఎక్కువగా పరీక్షలు చేస్తూ ఉండండి, తొలి దశల్లోనే వీటిని పసిగట్టి కేసుల పెరుగుదలని ఆపడానికి ప్రయత్నించాలి అన్నట్టుగా కొన్ని రకాల జాగ్రత్తల్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్నటువంటిది రాష్ట్రాలకి జారీ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టెలికాం బిల్ 2023కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దేనికోసం దీన్ని ప్రవేశపెట్టింది అంటే, ఒకటి మన దేశ భద్రత, ప్రజల యొక్క ప్రయోజనాలు వీటికి భంగం వాటిల్లినప్పుడు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నింటినీ తాత్కాలికంగా తన యొక్క నియంత్రణలోకి, నిర్వహణలోకి తీసుకునేటటువంటి అధికారం దీని ద్వారా కేంద్రానికి లభించబోతోంది. గుర్తుంచుకోవాలి.
అలాగే గ్లోబల్ శాటిలైట్ సర్వీసెస్ కంపెనీస్కి స్పెక్ట్రమ్లని వేలం లేకుండానే పాలనా అనుమతుల ద్వారానే కేటాయించడానికి కూడా ఈ బిల్ అన్నటువంటిది వీలు కల్పిస్తోంది. అంతేకాదు ఇంకొన్ని నిబంధనల్ని, జరిమానాల్ని, శిక్షల్ని కూడా ఈ కొత్త బిల్లులో ప్రతిపాదించటం జరిగింది. అయితే ఇక్కడ ఈ బిల్లు మీద విపక్షాలన్నటువంటివి తన యొక్క వాదనల్ని వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటి అంటే, ఈ పరిపాలనా అనుమతుల ప్రకారమే స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని మన దేశంలోనూ అంతర్జాతీయంగా సుదూర ప్రాంతాలకి కూడా టెలికాం సేవలు అందించే సంస్థలు, మొబైల్ శాటిలైట్ సర్వీసెస్, వీసాట్, విమానయానం, సముద్రయానం, వీటితో అనుసంధానమయ్యే నెట్వర్క్లు, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఇలాంటి సంస్థలన్నీ కూడా పొందొచ్చు. అలాగే ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకి కాల్స్ చేసుకోవటానికి వీలు కల్పించేటటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ ఇలాంటి యాప్లకన్నింటికీ కూడా ఈ ఐటీ చట్టంలో నిబంధనలు వర్తించబోతూ ఉన్నాయి. అలాగే ఈ బిల్లులో ప్రతిపాదనల ప్రకారం ఓటీటీ అంటే ఓవర్ ద ట్యాప్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ పరిధిలో ఉండబోవు ఇక నుంచి అన్నట్టుగా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అవి కాకుండా ఎవరైనా గనక అక్రమంగా అనుమతులు లేకుండా ఫోన్ సందేశాల్ని రహస్యంగా విన్నా, ట్యాపింగ్కి పాల్పడినా భారీ జరిమానాతో పాటు కఠిన శిక్ష విధించే నిబంధనల్ని కూడా ఈ బిల్లులో చేర్చటం జరిగింది. సో అవన్నీ కూడా ఈ టెలికాం బిల్ 2023కి సంబంధించినటువంటివే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జ్ఞానవాపి మసీద్ మీద ఒక నివేదికని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది వారణాసి జిల్లా న్యాయస్థానానికి సమర్పించటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ జ్ఞానవాపి మసీద్ ఇష్యూ అన్నటువంటిది మనకి తెలియాలి. జ్ఞానవాపి మసీద్ ఇష్యూ ఏంటి? ఈ జ్ఞానవాపి మసీద్ ఇష్యూ అంటే దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 1991లో తీసుకొచ్చినటువంటి ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది ఏమని చెప్తోంది? ఈ ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది, ప్రార్థనా స్థలాల చట్టం ఇదేం చెప్తుంది అంటే 1991లో నార్మల్గా అయోధ్యలో రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలి అనేసి ఒక ఉద్యమం సాగుతూ ఉన్నింది. ఆ టైంలో అద్వానీ రథయాత్ర కానివ్వండి, యూపీలో చాలా చోట్ల మతపరమైనటువంటి ఉద్రిక్తతలు ఇవన్నీ జరుగుతున్నటువంటి రోజుల్లోనే 1991లో సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించింది. అయితే ఈ ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947వ సంవత్సరం ఆగస్టు 15 నాటికి మన భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతుల్ని మార్చకూడదు. ఇది మన దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చ్ లాంటి ప్రార్థనా స్థలాలన్నింటికీ వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వారణాసిలోని ఈ జ్ఞానవాపి మసీద్ కానివ్వండి, ఇప్పుడు మధురలో షాహీ ఈద్గా మసీద్ కానివ్వండి, వీటన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. అయితే ఈ ప్రార్థనా స్థలాల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం మతపరమైన లేదా అందులో తెగలకి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల యొక్క స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఏ వ్యక్తికి కూడా లేదు. అంతేకాదు, ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 4(1) ఈ సెక్షన్ 4(1) ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో అలానే కొనసాగుతాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ చట్టం అనేది స్పష్టంగానే ఉంది. కానీ 1991కి ముందే, ఎన్నో సంవత్సరాల ముందే ఈ జ్ఞానవాపి మస్జిద్ వివాదం అన్నటువంటిది మొదలైంది. మనం చూస్తే 1809లోనే ఈ వివాదం వల్ల మతపరమైనటువంటి అల్లర్లు కూడా జరిగాయి. కానీ దీని మీద అయోధ్య తరహాలో ఎక్కడా కోర్టు కేసులు అనేవి లేవు, ఎవరు పిటిషనర్లు కూడా వెయ్యలేదు. అయితే 1991లో ఈ ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చిన తర్వాతే ఈ మసీద్లో సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. అయితే పిటిషన్ వేసిన కొన్నాళ్ళకే జ్ఞానవాపి మసీద్ నిర్వహణ కమిటీ ఈ ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఒకటి ఉంది అనేసి గుర్తు చేస్తూ ఈ సర్వే పిటిషన్ని రద్దు చేయాలన్నట్టుగా చెప్పింది. అయితే మళ్లీ 2017వ సంవత్సరంలో కొంతమంది వారణాసి సివిల్ కోర్టుని ఆశ్రయించటం జరిగింది. ఆ సమయంలో ఎలాంటి స్టే ఆర్డర్ అయినా 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లదు, ఆ తర్వాత ఆ స్టే ఆర్డర్ ని రివ్యూ చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో జ్ఞానవాపి స్టే ఆర్డర్ చెల్లుబాటుని ప్రశ్నిస్తూ మళ్లీ 2019లో వారణాసి సివిల్ కోర్టులో మళ్లీ ఇంకో పిటిషన్ దాఖలైంది. అంతేకాదు, ఈ మసీద్ ప్రాంగణాన్ని సర్వే చేయాలన్నటువంటి డిమాండ్ కూడా మొదలైంది. అయితే 2020 అక్టోబర్లో మళ్లీ ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటు గురించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలవ్వటం జరిగింది. దీని ప్రకారం ఏంటి,
ఇలాంటి చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అన్నట్టుగా అతను చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు కేసుకి సంబంధించి చూస్తే 2021 ఆగస్టులో ఈ జ్ఞానవాపి మసీదు మీద 5 మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీదేవి విగ్రహం అన్నటువంటిది ఉంది, అలాగే వినాయకుడు, ఆంజనేయుడు లాంటి హిందూ దేవతల విగ్రహాల దర్శనం, పూజలకి అనుమతించండి మమ్మల్ని అన్నట్టుగా కోరారు. అంతేకాదు, కాశీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకున్నటువంటి ఈ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ చూడండి, ఇదేమో ఒకవైపు ఈ జ్ఞానవాపి మసీద్ అన్నటువంటిది, దాన్ని ఆనుకునే ఇక్కడేమో కాశీ విశ్వనాథుని ఆలయం అనేది ఉంది. అయితే ఈ మహిళలు ఈ పిటిషన్ ని వేయటం జరిగింది. దాని తర్వాత ఈ పిటిషన్ ని సమర్థిస్తూ మొదట జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు మసీదు ప్రాంగణాన్ని తనిఖీ చేసేందుకు ఆమోదించడం జరిగింది. దాంతో చాలా వివాదం అనేది వచ్చింది. తర్వాత 2022లో ఫస్ట్ జ్ఞానవాపి మసీద్ సర్వే అనేది ముగిసింది. అయితే ఈ నివేదిక అధికారికంగా అసలు బయటికి రాకముందే ఇందులో చాలా వాదనలు అనేవి వచ్చాయి. అయితే మనం గమనించాలి, ఇక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీదకి వెళ్ళిన తర్వాత కూడా ముందు సుప్రీంకోర్టుకు రానక్కర్లేదు, అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందో అది చేయండి అన్నట్టుగా చెప్పటం, జ్ఞానవాపి మసీదు మీద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది మీరు ఒక సర్వేని ఇక్కడ చేపట్టండి అన్నట్టుగా చెప్పటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మసీదు మీద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికని సమర్పించింది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ మసీదులో ఉన్నటువంటి బావిలో శివలింగం అనేటటువంటిది కనపడుతోంది అన్నట్టుగా చెప్పటం. అంతేకాదు, మనకి నార్మల్ గా ఏంటి, నంది అన్నటువంటిది ఎప్పుడు శివునికి ఎదురుగా ఉంటుంది గుళ్ళో, అవునా? అయితే ఇక్కడ చూడండి, కాశీ విశ్వనాథుని ఆలయంలో ఇక్కడ నంది అన్నటువంటిది ఉంది, అవునా? ఈ నంది అన్నటువంటిది ఎప్పుడు చూడండి, ఈ ఫేసింగ్ అనేటటువంటిది ఇటువైపుకుంది, అంటే శివునికి ఆపోజిట్ లో ఉంటుంది. అంటే ఇక్కడ శివాలయం ఉన్నట్టే కదా, కానీ అక్కడ ఇప్పుడు మసీద్ అన్నటువంటిది ఉంది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పడగొట్టేసే ఇక్కడ మసీదుని నిర్మించారు అన్నట్టుగా ఒక ఆరోపణ అన్నమాట. వీటన్నింటి నేపథ్యంలోనే ఇప్పుడు సర్వే చేయటం, ఆ నివేదికని వారణాసి జిల్లా న్యాయస్థానానికి సమర్పించటం, ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ చూడండి, ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇతను మళ్లీ తిరిగి ఎన్నికవ్వటం జరిగింది. 3వసారి ఈయన విజయం సాధించారు. గమనించాలి, 9 ఏళ్ల నుంచి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇతను మరో 6 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎందుకని ఈజిప్ట్ మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్? రీసెంట్ గా ఇజ్రాయెల్ కి మరియు హమాస్ కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఈజిప్ట్ ద్వారానే మనం గమనిస్తే ఈ గాజాలో ఉన్నటువంటి, అంటే ఈ గాజాలో ఏవైతే ఎయిడ్ కావాల్సి వచ్చిందో వాటన్నింటినీ ఈజిప్ట్ ద్వారానే పంపించటం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈజిప్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఈజిప్ట్లో నైలు నదీ తీరంలో ఒక నాగరికతనే ఉన్నింది. ఆ నేపథ్యంలో కూడా ఈజిప్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నటువంటిది ఈజిప్ట్ గుండా వెళ్తోంది, గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైబర్ అటాక్స్ కి సంబంధించి. ఇక్కడ ఏమైంది అంటే ఇరాన్ మీద హ్యాకర్స్ ఏం చేశారు, సైబర్ దాడి చేయటం జరిగింది. దాంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. మనం చూస్తే ఇరాన్లో దాదాపు 33,000 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 70% మూతపడిపోయాయి. దాంతో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి బంకులకి చాలా గిరాకీ అనేది పెరిగింది. అసలు ఏమైంది ఇక్కడ అంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి కొన్ని హ్యాకర్ బృందాలు ఈ దాడికి పాల్పడ్డాయి అన్నట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇరాన్లో ఇప్పుడు పెట్రోల్ బంకులు, రైల్వే వ్యవస్థ, పరిశ్రమలు, వీటన్నింటి మీద సైబర్ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించాలి, సైబర్ దాడి అన్నటువంటిది ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ఎంత చిన్నా భిన్నం చేయగలదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. సో సైబర్ అటాక్స్ గురించి మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా రాయొచ్చు. అందుకనే ఈ ఆర్టికల్ని ఇక్కడ పెడుతున్నారు, కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడగచ్చు అని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియాలో భారీ వరదలు అనేవి రావటం జరిగింది, ఫ్లడ్స్. మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఫ్లడ్స్ అనేటటువంటివి ఏంటి, వీటి కారణాలు ఏంటి, ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఎలా ఉంటుంది, వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేపడతారు, వీటన్నింటి గురించి చదువుకుంటామా? ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనము ఈ ఫ్లడ్స్ అన్నటువంటి టాపిక్ గురించి చదువుకుంటున్నాం. ఆస్ట్రేలియాలో ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో ఈ తుఫాను కారణంగా, ఒక సైక్లోన్ కారణంగా, ఆ సైక్లోన్ ఏంటి, జాస్పర్ అన్నటువంటి తుఫాను కారణంగా కొన్ని ఎక్కువ వర్షాలు అనేవి రావటం వల్ల ఫ్లడ్స్ అనేవి రావటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత పాస్ట్ డేటాని, బిగ్ డేటా అనలిటిక్స్ ని చూసుకొని వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది చేస్తారు.
దాని తర్వాత ఫ్లడ్ రిస్క్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాపింగ్ చేయటం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేయటం ద్వారా వాటర్ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా రన్ ఆఫ్ ని తగ్గించవచ్చు. అంటే ఫ్లడ్ లెవెల్ ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బేసిన్ ని మరింతగా వైడ్ చేశారనుకోండి, అంటే ఫ్లడ్ ప్లెయిన్స్ ని గనక మనం ఎక్కువగా ఏర్పాటు చేయటం ద్వారా, కొన్ని జోన్స్ గా విభజించటం ద్వారా కూడా ఫ్లడ్ కంట్రోల్ అన్నటువంటిది చేయొచ్చు. అలాగే మానిటర్ చేస్తూ ఉండటం, కంట్రోల్ చేస్తూ ఉండటం ద్వారా వీటిని కొంతవరకు నివారించవచ్చు. అలాగే ఆ వరదల ద్వారా ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వటం, రిహాబిలిటేషన్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో ఈ లెసన్స్ అన్నింటి ద్వారా మనము ఫ్లడ్ ఫోర్కాస్ట్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2022-23లో మొత్తం 8,375 కోట్ల రూపాయల యూపీఐ లావాదేవీలు అనేవి జరిగాయి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేసి పిలుస్తాము. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది ఒక పేమెంట్ సిస్టమ్. మన భారతదేశం దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ఐఎంపిఎస్ అంటూ ఉంటాం. ఇది ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట ఐఎంపిఎస్ కి సంబంధించి. ఐఎంపిఎస్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ పేమెంట్ సర్వీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే 24/7 మనం ఎప్పుడైనా కూడా ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది కూడా క్యాష్లెస్ పేమెంట్స్ అనమాట. ఫాస్ట్ గా, ఈజీగా, స్మూత్ గా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ యూపీఐని ఎక్కువ, అంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి కూడా ఒక యూపీఐని తయారు చేసుకోవచ్చు. అంటే సెవెరల్ బ్యాంకింగ్ ఫీచర్స్ ని మర్జ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ యూపీఐకి సంబంధించి ఇప్పుడు ఈ యూపీఐని మొత్తాన్ని మేనేజ్ చేసేటటువంటి సంస్థ ఏది అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. ఇందులోకి వచ్చేసరికి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అని, ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, రూపే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎన్పిసిఐ అన్నటువంటిదే ఆపరేట్ చేస్తూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అంటున్నాము. యూపీఐ మనం ఫోన్పేకి, పేటిఎంకి, గూగుల్ పే, అమెజాన్ పే వీటన్నింటితో వాడుతూ ఉన్నాము. అంతేకాదు ఇప్పుడు సింగపూర్ యొక్క పే నవ్తో కూడా ఇండియా యూపీఐ అన్నటువంటిది లింక్ అయింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సింగపూర్కి సంబంధించినటువంటిది ఏంటి? పే నవ్ అన్నటువంటిది. ఆ పే నవ్తో మన భారతదేశ యూపీఐని లింక్ చేయటం జరిగింది. మనం చూస్తే 2016లో ఎన్పిసిఐ అన్నటువంటిది యూపీఐని మొత్తం 21 మెంబర్ బ్యాంక్స్తో కలిసి ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడు? 2016వ సంవత్సరంలో. సో ఇది గుర్తుండాలి. అయితే ఇప్పుడు ఈ యూపీఐకి కానీ ఇంకా వేటికైనా కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన థ్రెట్ అన్నటువంటిది మాత్రం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యాన్ని 25 లక్షల వరకు పెంచటం జరిగింది. అంతేకాదు దీని కింద ఈ వ్యయ పరిమితి 25 లక్షలకి పెంచటం, అలాగే స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల్ని కూడా పంపిణీ చేస్తోంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్నటువంటివి. దీని ప్రకారం ఏంటి? ఈ కార్డ్స్ అన్నటువంటివి ఉంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకని? ఈ కార్డ్స్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఏ రోగి దేనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంటే దేనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంత కాలం నుంచి తీసుకుంటూ ఉన్నారు, ఏమేం మందులు వాడుతూ ఉన్నారు, వీటన్నింటినీ కూడా అక్కడున్న క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే తెలుస్తుంది. అంతేకాదు దానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంతవరకు దానికి సంబంధించినటువంటి మందులు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడ హాస్పిటల్స్ అవైలబుల్గా ఉన్నాయి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్స్ని కూడా దాని ద్వారా తెలుసుకోవచ్చు. సో వీటన్నింటికీ కూడా స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు అనేటటువంటివి ఉపయోగపడతాయి. అంతేకాదు దీని కింద చికిత్స అయిన తర్వాత రోగులకి ఇళ్ల దగ్గరికే మందులు తీసుకురావటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అసలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద అసలు ఉచిత వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవల్ని ఎక్కడ పొందాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి సందేహాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ అన్నటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మనం ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాలని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ సూరత్ డైమండ్ బోర్స్ ని గుజరాత్ లో ఉన్నటువంటి కాజోడ్ విలేజ్ లో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ మరియు మోడర్న్ సెంటర్ అన్నమాట, ఇంటర్నేషనల్ డైమండ్ మరియు జ్యువెలరీ బిజినెస్ కి సంబంధించి. అయితే మనం చూస్తే పెంటగాన్ అన్నటువంటిది ఇంతకు ముందు వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ గా ఉండేది. దానిని ఇప్పుడు ఈ సూరత్ డైమండ్ బోర్స్ అన్నటువంటిది రీప్లేస్ చేసింది. పెంటగాన్ అన్నటువంటిది యునైటెడ్ స్టేట్స్ లో ఉంది. అందులో 65 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు మనం 67 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది సక్సెస్ఫుల్ గా సమర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ని టెస్ట్ చేయటం జరిగింది.
గుర్తుంచుకోవాలి, సమర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని పాత రష్యన్ ఆరిజన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ని ఉపయోగించి వీటిని డెవలప్ చేశారు. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా యుఎన్డిపి అన్నటువంటిది, అలాగే ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇవి రెండు కలిసి జాయింట్ గా ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేయటం జరిగింది. దాని పేరేంటి? ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని ఉండేది, అవునా? అలాగే ఇప్పుడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటి ప్రోగ్రామ్ ని లాంచ్ చేయటం జరిగింది. అయితే ఇండియా అన్నటువంటిది దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ని చూసుకుంటుంది, అలాగే ఈ ప్రోగ్రామ్ కి కావాల్సినటువంటి ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ని కూడా అందిస్తుంది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ వ్యాప్తంగా హిమనీ నదాలు వేగంగా కరిగిపోతూ ఉన్నాయి అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి ప్రపంచ వాతావరణ సంస్థ 2001 నుంచి 2010తో పోలిస్తే 2011 నుంచి 20 మధ్య గ్రీన్లాండ్ మరియు అంటార్కిటికాల్లో ఎంత శాతం అధికంగా మంచు కరిగింది అన్నట్టుగా తన నివేదికలో చెప్పింది అంటే 38%. నెక్స్ట్ చూడండి, మొత్తం 58 సభ్య దేశాలున్నటువంటి ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ లేదా యునెస్కో యొక్క కార్యనిర్వాహక మండలి దీని యొక్క ఉపాధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ ఎన్ని ఓట్లు సాధించి ఆ పదవిని సొంతం చేసుకుంది అంటే 38 ఓట్లు. నెక్స్ట్ చూడండి, 2023 డిసెంబర్లో భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు అంటే విలియం రూటో. అలాగే ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఇన్ఫ్యూజ్ అంటే ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోప్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో సంబంధం కలిగి ఉంది అంటే నాసాకి సంబంధించినటువంటిది ఈ ఇన్ఫ్యూజ్ అన్నటువంటి మిషన్. చివరిగా 2023 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023ని ఏ థీమ్తో నిర్వహించారు అంటే సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్ అన్నటువంటిది ఈ సంవత్సరం ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.